నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. వాటర్ ప్లాంట్ ఉండాలి. అదే ప్లాంట్ కానీ అదే ఒక వాటర్ ప్లాంట్ కూడా ఉచితంగా ఎక్కడ మన శ్రీచక్ర అనే నారాయణకు వెళ్తే కనీసం వాటర్ బాటిల్ వాటర్ లేదు. అలాంటిది మన పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఒక మంచి నీటిని అనే ఉద్దేశంలో ఒక ఓన్లీ పడినే రూపురేఖలు మార్చలేదు. బడిలో ఉన్న పూర్తి వ్యవస్థనే రూపురేఖలు మార్చారు. అందుకు నా పిల్లలు ఇవాళ ఒక పాఠశాలలో చదువుతున్నాడు. నా పిల్లలకి ఖర్చు ఇద్దరికి కలిపి 3 లక్షలు. జగన్మోహన్ అది ఏం సిలబస్ అంటే ఇంటర్నెట్ సిలబస్ దానికన్నా ఎక్కువ 2 రెట్టింపు సిలబస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మన చరిత్రలో భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. నిజంగా మన దయచేసి వినన్నా, ఎందుకంటే ఐబీ సిలబస్ అంటే సాధారణమైన సిలబస్ కాదు. అది మహానగరాలకు మాత్రమే పరిమితమవుతుంది. మహానగరాలు అంటే తెలుసు కదా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తమిళనాడు, ఇట్లా ఈ నగరాల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి సిలబస్ ని ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొచ్చిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈ ఐబీ సిలబస్ చదువుకుంటే రేపు మన దేశంలోనే కాదు విదేశాలలో సైతం మనకి రెడ్ కార్పెట్ వేసి మరి మన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నిజంగా ఎంత దూరదృష్టిగా నాయకుడిని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే స్కూల్ కి పంపించేసి ఇంకా మన పని అయిపోయిందని ఆలోచించినా లేదు. ఒకప్పుడు ప్రభుత్వ బడిలో చదివే పిల్లల పరిస్థితి ఎలా ఉంది? చినిగిపోయిన బట్టలు వేసుకుని చెప్పులుగా లేకపోతున్నా అలాగే తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఒక మంచి యూనిఫామ్, ఒక సాక్స్, ఒక షూ ఇచ్చి ఒక ఎవరైతే మన సొంత బిడ్డలు చూసుకున్నారో ఆ బిడ్డలు చూసుకునే విధంగా వాళ్ళని స్కూల్ కి పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు అందరూ చెప్తారు ఎందుకు చాలా స్కూల్స్ లో ఇప్పుడు కూడా మామూలు కోట్లు ఉంటాయి, కానీ ప్రభుత్వ బడిలో మామూలు కోట్లు ఉంటారు. 8 లక్షలు విలువ చేస్తే డిజిటల్ కోట్లు ఉంటాయి. డిజిటల్ కోట్లు అంటే తెలుసు కదా, చార్పీస్ గారు సిస్టమ్ తో మేనేజ్ చేశారు. నిజంగా ఇంత అభివృద్ధి చేయాలని తప్పని ఏ నాయకుడు లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఎవరికి ఓటే లేదు. ఎందుకంటే మీ పిల్లల గురించి ఇంతగా ఈ మాట నేను చెప్పకూడదు. ఇంట్లో ఉన్న మన హస్బెండ్ ఎవరైతే ఆలోచించారా, మన పెద్ద పోగొట్టు ఎవరైతే ఆలోచించా, మీ అందరూ మాత్రమే ఆలోచించారు. నిజంగా అలాంటి అన్నయ్య అండగా మీరందరూ నివాళత. అలాగే సొంతింటి కళ దేశ చరిత్రలో 2004 నుంచి 2019 వరకు దివంగత నేత ముఖ్యమంత్రిగా మా హయాంలో దేశం మొత్తంలో 1 కోటి ఇల్లుల నిర్మాణం జరిగాయి. 1 కోటి ఇల్లు. ఆ 1 కోటి ఇల్లుల నిర్మాణంలో 27 రాష్ట్రాలకు కలిపి 50 లక్షల ఇల్లు నిర్మాణం అయితే మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఇల్లు నిర్మాణం. అంటే 27 రాష్ట్రాలకి 50 లక్షల ఇల్లు అక్కడ, 2 రాష్ట్రాలకు కలిపి 50 లక్షల ఇల్లు అక్కడ. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప ఆలోచన రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి నాణ్యతగా ఒక అడుగు ఎక్కువ వేసి 1 కాదు 2 కాదు 31 లక్షల ఇల్లు పట్టాలని ఇవ్వడమే కాకుండా 15 లక్షల ఇళ్లను నిర్మించడం జరిగింది. అక్క ఇల్లు పట్టాలు ఇవ్వడం అంటే ఆశామాషి ఇవ్వడం కాదు. ఎందుకంటే మన కడప చేస్తున్న ఒక సెంటు ఎక్కడ ఇవ్వైనా 5 నుంచి 20 లక్షలు విలువస్తుంది. అలాంటి సైట్లని జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించి మీకోసం మీకు ఒక సొంతింటి కళ నెరవేరాలని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటి, మీరు ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళలేదు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళలేదు. మీ ఇంటి ముందుకే వాలంటీర్ వచ్చి అమ్మా నీకు ఇంటి స్థలం వచ్చిందని చెప్పి మరీ ఇవ్వడం జరిగింది. అక్కడితో ఆగలేదు. ఇంతకు ముందు గతంలో ఎవరు ఇంటి స్థలాలు ఇచ్చినా ఒక టీఫారం ఇచ్చేవాళ్ళు. ఆ టీఫారం ప్రభుత్వం మారిన తర్వాత వేరే వాళ్ళ భూపంచాయతీలకు వెళ్ళే పరిస్థితి వచ్చేది. కానీ అలాంటి పరిస్థితులు మన అక్క చెల్లెమ్మలకు రావద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ 15 నుంచి 22 వేల ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే భరించేలాగా చేసి అవి కూడా తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ నాయకులు కేవలం 1 రూపాయకే నీ చేతి
ఏ శక్తి లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే మన కడప నగరానికి విషయానికి వస్తే కొత్తగా ఒక ఆమె ఈ మధ్యనే లక్కీ డ్రిప్స్ ల్యాబ్లోనూ ఎమ్మెల్యే గారు. ఆమె ఒక నెలలో ఎప్పుడైనా పుట్టుకున్నప్పుడు పొద్దునే అలా మన కమిషన్ తీసుకునే కమిషనర్ గారు నడుచుకుంటూ అలా తిరుగుతారు. అలా తిరుగుతూ అంటే అక్క ఏమక్క అని అక్కడ ఉండే వాళ్ళ మన అక్క చెల్లెమ్మలు అన్నారు. ఏమక్క సూపర్ 6 లో పథకాలు ఇస్తామన్నారు కదా, మా కూతురికి 18 ఏళ్ళు నిండినాయి, మీరు ఏమన్నా అది 18,000 రూపాయలు ఇస్తారక్క, ఇప్పటికి చాలా నెలలైపోయిందంటే లేదమ్మా నాకు నేను సురేష్ అన్న కుర్చీ వేలే మన మాట్లాడుతున్నాను. అదే నేను అడిగింది 18,000 15,000 డబ్బులు కదా నేను చెప్తాను. మళ్ళీ అదైపోయింది. మళ్ళీ 1,000 రూపాయలు వచ్చింది. అక్క ఏమక్క 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకి మన చంద్రన్న గారు 3,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఏమక్క లేదమ్మా నా కలెక్టర్ కుర్చీ నేను అందుకే ఏంటమ్మా మేము అడిగేది నువ్వు చెప్తానే లేదు మా అక్క అంటే లేదమ్మా నా కూర్చునే ముందు మీ పథకాలు వద్దు అంటారు. అలాంటి ఎమ్మెల్యే ఉండేవాళ్ళు అవసరమా? ఏ పథైనా మీరు పోతే ఇంటి తలుపులు తెచ్చుకునే ఇలాంటి ఎమ్మెల్యే కావాలా? కుర్చీ పక్కన పెట్టాలి ఆ ఎమ్మెల్యే కావాలా? ఒకసారి మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు 15 నెలలు కాదు, కేవలం ఒక 15 రూపాయలు కూడా 15 రూపాయలు కూడా మన నగరానికి కేటాయించలేదు. మా ఇద్దరు రథసారుల ఆధ్వర్యంలో మా అంజలన్న మరియు సురేష్ ఆధ్వర్యంలో 1 కాదు 2 కాదు 2,350 కోట్లు కడప నగరంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన కడప నగరానికి అన్ని నిధులు కాలేదమ్మా. మొదటిసారి వచ్చాయి. అది కూడా ఊరికి ఆ నిధులు వచ్చాయని చెప్పలేదు. ఆ నిధులు చేతులు కంటే స్థాపన కూడా ప్రారంభాలు కూడా మీరు రిమ్స్ దగ్గరికి వెళ్ళండి. రిమ్స్ దగ్గరికి వెళ్తే ఇంతకుముందు మనకి ఎవరికైనా క్యాన్సర్ లాంటి రోగాలు వస్తే మనం తిరుపతి పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోతాం. ఇప్పుడు ఏ క్యాన్సర్ రోగం వచ్చినా ఎటువంటి రోగం వచ్చినా ఎక్కడికి పోకుండా మన ఇంటి ముందే 100 నుంచి 150 కోట్లు విడుదల చేసే క్యాన్సర్ హాస్పిటల్ వీళ్ళిద్దరి హయాంలో నిర్మించడం జరిగింది. ఆ ఒక్కటితో అవ్వకుండా అనేక వ్యాధులు గురవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా 200 కోట్లతో వీళ్ళిద్దరి హయాంలో నిర్మించడం అనేది నిజంగా గొప్ప విషయమా కాదా? అలాగే మన కంటి హాస్పిటల్ అంటే ఏ మధురైతో ఏ హైదరాబాద్ అలాంటి పరిస్థితి లేకుండా పుష్పగిరి అలాగే ఎంవి ప్రసాద్ లాంటి ఐ హాస్పిటల్స్ కూడా ఈ రోజు మన ఇంటి ముందు వచ్చినాయి. నిజంగా ఇంత అభివృద్ధి జరిగినా కూడా మా అన్న 25 కోట్లు ఓడిపోయినాకే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళని పక్కన పెట్టి కథలు చెప్పే వాళ్ళకి నిచ్చెన వేసే చూస్తా అంటే ఎంతో బాధేస్తుంది. అలాగే ఇంకొకటి త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి మనకి. ఆ ఎలక్షన్లలో మన కేసులు పెట్టాం, అక్రమ కేసులు పెట్టామని భయపడిస్తారు. ఆ భయానికి నాకు తెలిసి మనందరం ఇక్కడ ఉండే వాళ్ళంతా తిరిగలు ముగించి ముందడుగు వేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఎవరికి అవసరమైతే ప్రాణాలను సిద్ధం చేస్తాం. అంతేగాని ఎవరికి భయపడదు. అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామో అప్పుడే ఆ జెండాని గుండెలో పెట్టుకున్నాం. సావైనా బతుకైనా జెండా నీడలనే ఎవరైనా ఆశలు పెట్టినా చివరి శ్వాస వరకు జగనన్నతోనే ప్రేమ ప్రారంభం. అలాగే సమయం చాలా తక్కువ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పాతాన్న గారికి, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ రాజేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క వాక్యాల్లో ఏమైనా తప్పుగా ఉంటూ క్షమించాలని ప్రతి మహిళని నేను కోరుకుంటున్నా. అక్క ఇక్కడ మాట్లాడిన ప్రతి మాటని మీ పక్కింటి వాళ్ళకి కూడా చేర్చాలని కోరుకుంటున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరైన సంగతి మనందరికీ తెలిసింది. నిజంగా చంద్రబాబు గారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారంటే, అందరికీ ఇంట్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. సంవత్సర కాలంలో ఇప్పటికి దాదాపు 15 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1,50,00,000 మంది కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఆయన ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి మాత్రమే. అది కూడా కేవలం 400 కోట్లు మాత్రమే కేటాయించింది. అట్లా మహిళలకి మోసం చేశారు. అలాగే మహిళలకి ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు 18 ఏళ్ళ నుంచి 50-60 ఏళ్ళ నిండిన వాళ్ళకి ఇస్తా అని చెప్పినాడు. వాళ్ళని మోసం చేశారు. 50 ఏళ్ళ మహిళలు ప్రతి ఒక్కరికి పింఛన్ 3,000 ఇస్తున్నారు. వాళ్ళని మోసం చేశారు. అందుకే మహిళా లోకం అంతా ఒక పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలపడం జరిగింది. అదొకటే కాదు, ఒక 3 రోజుల నుంచి మనందరం పత్రికలలో మీడియాలలో కూడా చూస్తున్నాం.
వైద్యానికి సంబంధించింది, విద్యకు సంబంధించింది, ఆరోగ్యశ్రీకి సంబంధించింది. విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయానికి వస్తే దాదాపు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శంకుస్థాపనలు జరిగితే అందులో 5 కాలేజీలు ప్రారంభం కూడా నడుచుకున్నాయి. అలాగే 2 కాలేజీలు 90% పనులు కూడా అయిపోయాయి. అలాగే మిగిలిన 10 కాలేజీలు 70% పనులు ప్రారంభమయ్యాయి. అలాంటి కాలేజీలని ఇవాళ 10 కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మనకు చీకటి జీవో తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యమైన చర్య. ఏంటంటే మధ్య పేదవాళ్ళకి ఒక మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈయన ప్రైవేటు వాళ్ళకి విద్యని దాసోహం చేస్తున్నారు. ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కూడా మన చంద్రబాబు నాయుడు గారికి విద్య అంటే ఒక వ్యాపారం లాంటిది. విద్య అనేది ఒక బాధ్యతగా ఎప్పుడూ భావించలేదు. అందుకే ఇవాళ విద్యని తీసుకుపోయి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అదొకటే కాకుండా ఎంతోమంది పేదలకి ఒక ఉన్నతమైన ఆరోగ్యం అందక ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతుంటే అలాంటి వారి కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకుని వస్తే దాన్ని కూడా ఇవాళ కుప్పలోకి దొక్కడం జరిగింది. ఏ విధంగా అంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఎన్టీఆర్ పేరుని కూడా తీసేసి అలాగే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీని ఇంతవరకు నిర్వహిస్తున్న ప్రక్రియ ఉంది. కానీ ఇప్పుడు ఈయన ప్రైవేటుకు సంబంధించిన ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రజా ఆరోగ్యాన్ని కూడా గాలి వదిలేసి అలాగే అలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు అందాల్సిన విద్యను కూడా గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక ధ్యేయం ఉంది. ఏంటి తెలుసా? విద్యా వైద్యం ఎందుకు దండగా, మద్యం ఉంది తాగు ఫుల్లుగా అనే విధంగా ముందుకు పోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మద్యం షాపులు. కడప నగరానికి విషయానికి వస్తే 2019-24లో కేవలం 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 5 వైన్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు ఉండేవే లేవు, పర్మిట్ రూములు అనేవే లేవు. అలాంటిది ఇప్పుడు కడప నగరంలోనే 25 వైన్ షాపులు, దాదాపు 50 బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు. దీన్ని బట్టి మీరు గమనిస్తే ఆయనకు విద్య పైన వైద్యం పైన ఏమాత్రం మక్కువ లేదు. ఆయనకు ఉండేదల్లా ఒకటే మద్యం పైన. ఎందుకంటే మద్యంలో ఆయనకు ఆదాయం వస్తుంది కాదు. ఇదే కాదు, మాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకి, దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులకి సంవత్సరానికి 36,000 బాకీ ఉన్నాడు. ఇంతవరకు ఒకరికంటే ఒకరికి నిరుద్యోగ భత్తి ఇవ్వలేదు. నిజంగా ఈ రాబోయే రోజుల్లో ప్రజలు ఈయనకి గట్టిగా బుద్ధి చెప్తారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది. ప్రజలందరినీ కూడా బాబు చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులు కూడా దాదాపు సచివాలయం పెట్టి 1.5 లక్షల మంది, అలాగే వాలంటీర్లుగా 5 లక్షల మంది, అలాగే మిగతా పోస్టులో 1,00,000 మంది, ఈ విధంగా నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి మనం పరిశీలిస్తే చాలా తేడాలు ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులను పరిశీలించితే నాడు నేడు ద్వారా ఎవరూ చేయలేనటువంటి 50 ఏళ్ల కాలంలో ఎవరూ చేయలేనటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళన్నింటినీ బాగుపరచడం జరిగింది. ప్రతి పిల్లవాడు, పేద పిల్లవాడు కూడా ధనవంతుల పిల్లవాడు పాటు ధనవంతుల పిల్లవాడితో పాటు విద్యను అభ్యసించాలా, ప్రపంచ స్థాయిలో వాడు ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఏ విద్యార్థులకు ఓట్లున్నావు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత కింది స్థాయి 10th క్లాస్ పిల్లలకు, లోయర్ సెక్షన్ పిల్లలందరికీ ఓట్లున్నావు. అయినా ఆయన పిల్లలను తీర్చిదిద్దాలి, ఈ రోజు విద్యార్థులు బాగుంటే దేశమంతా బాగుపడుతుంది అనేటటువంటి దూరదృష్టితో ఆయన ముందుకు పోవడం జరిగింది. అన్ని విధాలుగా మనం చేసినటువంటి అభివృద్ధులంతా కూడా ఈ రోజు ముందుపరచడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా విధానాలన్నీ బాగలేవు. కాబట్టి రేపటి రోజు ఉదయం 10 గంటలకు మన కలెక్టరేట్ ఆర్డీఓ ఆఫీస్ కాడికి ఒక పెద్ద ర్యాలీ అన్నదాత పోరు అనేటటువంటి దాంట్లో మీరు అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనమంతా కూడా అన్నదాతకు అన్నగా ఉండి గిట్టుబాటు ధర వచ్చేందుకు వాళ్ళ వైపున మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇలా భవిష్యత్తులో అనేక పోరాటాలు చేసి రాబోయేటటువంటి ఎలక్షన్లో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అందరి ఎమ్మెల్యేలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అంబేద్కర్ ప్రసాద్ అనే అవసరం ప్రజల దగ్గరికి తెలుసుకోవాలి. అంబేద్కర్ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అవసరం అందరికీ తెలుస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా అన్ని మంచిగా జరుగుతాయి. మనమంతా కూడా ఖచ్చితంగా మంచి వీధుల్లోకి పోయి మన కార్యకర్తలందరికీ కూడా ప్రజలతో సమేతమవుతూ వాళ్ళందరితో పట్టాలు పెంచుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పిలిచిన వెంటనే
అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. సభాధ్యక్షులు, మిత్రులు, పార్టీ సంబంధించిన కార్పొరేటర్ ఆకాశ్ సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మిత్రులు, నగర అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం అబ్జద్ పాషా గారికి, పూజ్యులు పెద్దలు ఎమ్మెల్సీ రామచంద్ర గారికి, మా తోటి కార్పొరేటర్లకి, మా వైఎస్ఆర్సీపీ జోనల్ అధ్యక్షులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మా మహిళా నాయకులకి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడే భక్తులందరూ చాలా బాగా మాట్లాడారు. చాలా విషయాలు సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్పినారు. నిజంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మనం 30 ఏళ్ళుగా చూస్తున్న నిజమే. ఇంత త్వరగా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, మోసపూర్తి వాగ్దానాలు ఇచ్చాడు, అధికారులు ఇచ్చాడు. 14 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళుగా మనం వెయిట్ చేసుకున్నాం. ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలు మోసపోయి ఓటు వేసిన దానికి మనం ఖచ్చితంగా అడిగే హక్కు నాకు ఇవ్వండి. అడిగిన వ్యక్తి కూడా మాట్లాడిన నాకు కొమ్ము కోసి అధికారులు వ్యక్తిని ప్రశ్నించే ముందు మనదై ఉండాలని వైఎస్ జగన్మోహన్ గారు పిలుపుడంతో బాబు మోసం బాబు మోసం గ్యారంటీ కార్యక్రమం మనం తలపెట్టాము. నిజంగా వెళ్ళింది అధికారులకు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పారు. ఒక సంవత్సరమైంది. ఏదో అంతో ఇంతో చేయాలి కదా, ప్రజలు మోసపోయినారు కదా, చేస్తాడేమో. అమ్మఒడి పథకం ఎగరమో పెట్టడం అంటే మొదటి సంవత్సరమే 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి కాబట్టి తల్లికి అమ్మఒడి అనే కార్యక్రమం ఇస్తే మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరమో పెట్టే కార్యక్రమం చేశారు. అంటే మొదటి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు ప్రజలు మోసం చేశారు. ప్రతి మహిళ 18,000 మహిళకి 15,000 నెలకి, సంవత్సరానికి 18,000. ఎంతమంది మహిళలు ఉన్నారో పిల్లలు 18,000 లేవు, అందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి 14 తెలుసుకుని మొదటి 40,000 మంది అంటే 18,000 ఇస్తే 37,000 కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ గారి ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల ముందు నేను హామీ చేస్తున్నాను. ఆ రోజు మేమిద్దరం అధికారులు ఉన్నప్పుడు కడప నగరం మీదుగా కడప నగర ప్రజలకి కేవలం 1,30,000 మంది ఉంటే కడప నగరంలో కేవలం 18,874 పింఛన్లు ఉంటే 2019 అధికారులు వచ్చిన తర్వాత 28,000 పింఛన్లు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ గారు. అంటే కడప నగరంలోనే కేవలం 18,000 ఉండే పింఛన్లు 10,000 పింఛన్లు చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మనం 65 లక్షల చేయని పరిస్థితుల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ లేకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత దాని మధ్యలో కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేసిన ఘనత రాజశేఖర్ గారు. కానీ 28 రాష్ట్రం ఎక్కడ కానీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు అగ్రవర్ణాలు కూడా 23 కులాల వారు కూడా ప్రవేశపెట్టాడు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. తన తండ్రి ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది బలహీన పడుతున్న పిల్లల్ని చదివించే బాధ్యత మనం తీసుకోవాలి. ఆ రోజే ఈ రాష్ట్రంలో పేద పేదల బిడ్డ
బిడ్డలందరూ కూడా చదివించి వాళ్ళ ఇంటికి ఆసరగా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉండాలని అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. అంటే 2009 ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినప్పుడు తాను తండ్రి వేసుకునే సంక్షేమ పథకాల్లో ఇంకా కూడా మెరుగైన పథకాలు ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. కేవలం 1% ఓటుతో మన అభ్యర్థులు రాకపోయినా కానీ 60,000 మంది శాసనసభ్యులు నాకు ఇచ్చారు. నాకు నోరుంది, నేను ప్రతిపక్షంలోనే కూర్చుంటాను. ప్రతిపక్షంలో కూర్చి వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందించే పరిస్థితి తెచ్చారని చెప్పేసి 60,000 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కూర్చున్నా కానీ పొమ్మని చెప్పి పొగపెట్టగా బయటికి పంపించి 2017లో సుదీర్ఘ పాదయాత్ర చేసేదానికి ఆస్కారం కల్పించి 3,645 కిలోమీటర్లు తిరిగిన తర్వాత పేద ప్రజల బిడ్డలందరినీ ఆశలు కనుక్కొని వాళ్ళకి ఏ విధంగా మేలు చేసే కార్యక్రమం చేసే బాగుంటుందనే ఆలోచనతో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్స్ని ఈరోజు డాక్టర్ చెప్పినట్టు నాడు నేడు కింద స్కూల్స్ ఉదాహరణకు మనం ఈయన కూర్చోవడం ఈ పక్కనే అమ్మభవాని స్కూల్ గారు ఇక్కడ స్కూల్ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్కి నాడు నేడు కింద మేము పెట్టిన డబ్బు 3.5 కోట్ల రూపాయలు ఆ స్కూల్కి పెట్టింది జగన్మోహన్ గారు. అంతకుముందు వర్షం పడితే మోకాల్లో నీళ్ళు ఒకప్పుడు ఆ బూత్లో అక్కడ పోలింగ్ బూత్ ఉంటే పోలింగ్ బూతుల దగ్గర పోవాలన్నా కానీ పరిస్థితులు దారుణంగా మరుగుదొడ్డిగా ఉపయోగించే పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు ఆ స్కూల్ ఎంతో సుందరీకరంగా ఆ స్కూల్లో డెవలప్మెంట్ చేసిన దాన్ని బట్టి మేము కూడా కార్పొరేషన్ నుంచి వాళ్ళంతా దళితుల పిల్లలు మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆస్కారం ఇంకా ఇవ్వాలని ఆడ ప్లే స్కూల్తో పాటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మా కార్పొరేషన్ కేటాయించి ప్రతి ఒక్కరు కూడా మ్యూజికల్గా నేర్చుకోవాలనే ఆలోచనతో ఓ మ్యూజికల్ టీచర్ కూడా పెట్టి విద్యా వారంటీగా పెట్టి డెవలప్ చేసిన పరిస్థితి ఉన్నాయి. ఈరోజు జిల్లానే కాదు రాష్ట్రమే కాదు ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా మనం ఈరోజు ఓటమి చెందినామంటే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కళ్ళబొలి మాటలతోనే ఓటమి చెందింది. ముఖ్యంగా మహిళలు అతని చేసే సంక్షేమ పథకాలతో ఆకర్షితులై ఓటు వేసే పరిస్థితులు ఎదుర్కొంటారు. అంటే మన జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు కానీ 7 మన తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఇంత సేవ చేసి ఇన్ని పథకాలు పెట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసి మనం ఓటమి చెందినంటే కేవలం మన పబ్లిసిటీ లేక మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఎవరు చెప్పుకోలే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా వాళ్ళ 8 బొగ్గులు ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ 6 ఛానల్లో మనకు ఉండేది ఒకే ఛానల్ సాక్షి. ఆ ఛానల్ ద్వారా మనం ప్రజలకు చెప్పుకోలేక అతను మోసపూర్తి వాగ్దానాలతో ఈరోజు ఆయన గెలిచాడు. ఈరోజు ఫ్రీ బస్ అన్నాడు. రాష్ట్రంలో నాకు తెలిసిన మీకు ఫ్రీ బస్ అంటే 16,000 బస్సులు కాదు, ప్రైవేట్ బస్సులు 8,000 పోను, మిగిలిన 8,000 బస్సుల్లో కేవలం 2,500 బస్సులు ఫ్రీ బస్సులు పెట్టారు. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 800 కోట్లు. అంటే 800 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఫ్రీ బస్సు పెట్టాడు మాకు ఉచితంగానే మహిళలు సంబరపోతున్నారు. నెలకు ఒక రోజు తిరిగితే 500 రూపాయలు అవుతారు. మీకు 18,000 కరగొట్టింది తెలీదు, 500 రూపాయలు మీకు ఫ్రీ బస్ వేసినట్టు మీకు సంతోషపడే పరిస్థితులు. అంటే చంద్రబాబు కూడా ఈడ తిప్పుకుపోయించిన్నాడు, మీకు 500 రూపాయలు ఇద్దాం, ఒక నెల ఫ్రీ బస్సులో పోయినారు కదా అని 17,500 రూపాయలు నెలకి ఎగబడుతుంది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మోసపూర్తి వాగ్దానాలు చంద్రబాబు చేస్తున్నాడు. కాబట్టి బాబు శుద్ధి మోసం గ్యారంటీని కార్యక్రమం చేయాలని జగన్మోహన్ గారు జోనల్ వైజ్ మీకు మీటింగ్ పెట్టి మీరందరూ కూడా ప్రజల ముందుకు వెళ్ళి అతను చేసిన మోసపూర్తి వాగ్దానాన్ని తెలియపరిచి రేపు 4 నెలలు జరగబోతున్నాయి ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. గత ఎన్నికల్లో మోసపూర్తి వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారేమో రేపు స్థానిక సంస్థలు మీరు ఎన్నుకునే ప్రధానమంత్రి మీకు వేల అందుబాటులో వ్యక్తిని ఎన్నుకోండి. ఇన్నేళ్లుగా మా కార్పొరేటర్లందరూ కూడా మీకు అందుబాటున్నారు. మా వాలంటీర్ వ్యవస్థ ఉంది, మా
వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కష్టపడి మీకు అందరికీ పనిచేశారు. మంచి వ్యక్తిని ఎన్నుకొని మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కేవలం 14 ఏళ్ళలో మా కార్పొరేషన్ నిధులతో మేము అభివృద్ధి చేసిన తప్ప ఇంకా మీకు చేయకపోతే చెప్తాను. 15 మంది ఇచ్చడానికి వీలు పడదంట. అంటే మళ్ళీ ఏం చెప్తాడు, నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేను అందరికన్నా సీనియర్ నాయకుడిని, ప్రపంచానికి నేను బాగా చెప్పేవాడిని అని చెప్పే నాయకుడికి మరి ఈ పథకాలు చెప్పేటప్పుడు హామీ ఇచ్చినప్పుడు తెలియదా ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఏదో ఆ ముఖ్యమంత్రి పదవి పైన వ్యామోహం అంతే తప్ప ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ప్రజలకు హామీ ఇచ్చేసి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అందరికీ మోసం చేస్తాంలే అని చెప్పి ఆలోచనతోనే మరి ఇవన్నీ కూడా హామీలు ఇచ్చాడు. ఏం చెప్పాడు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను నేను. ఈ 15 నెలల కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? ఎవ్వరికి రాలేదు ఉద్యోగం. ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఎవరికన్నా ఒక్కరికి 50% ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది విద్యార్థులు చదువు కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకందరికి కూడా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు మొదటి సంవత్సరంలోనే మరి 36,000 రూపాయలు బాకీ పట్టాడు. మరి 17 నెలలకు తెచ్చుకుంటే సుమారుగా 50,000 రూపాయలు బాకీ పడతాడు. గృహిణీలకు అందరికి కూడా మోసం చేశాడు. మరి ఇంకోటి ఏం చెప్పాడు, మేము ఎక్కిన వెంటనే అందరికి ఉచిత బస్సు అన్నాడు. బస్సు అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బస్సులైనా ఎక్కండి, నా పేరు చెప్పండి అన్నాడు. మరి మొదటి సంవత్సరం ఆ బస్సు ఉచిత బస్సు లేదు. మరి ఈ రోజు తీరా ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే, మనకు 16 రకాల బస్సులు ఉంటే దాంట్లో కేవలం మనకు 3 రకాల బస్సులకు మాత్రమే, మన నియోజకవర్గానికి సంబంధించి 3 రకాల బస్సులు మాత్రమే ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఎంత దుర్మార్గమో చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విజయవాడ పోవాలంటే డైరెక్ట్ గా పోయేదానికి లేదు, 2-3 బస్సులు మారి విజయవాడకు వెళ్ళాలి. మరి ఆ బస్సులు డైరెక్ట్ బస్సులో మనకు ఎక్కేదానికి అవకాశం లేదు. మరి తిరుమలకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చన్నాడు కదా, తిరుమలకు వెళ్ళేదానికి ఆ బస్సులు లేదంట, కాంట్రాక్ట్ బస్సులు లేదంట, ఏసీ బస్సులు లేదంట, ఎక్స్ప్రెస్ బస్సులు లేదంట, సూపర్ ఫాస్ట్ బస్సులు లేదంట. ఇవన్నీ కూడా తీసేసి కేవలం ఒక పల్లెలకు బస్సులు మాత్రమే మనం కూర్చున్నానికి రాదంట. ఎంతమంది ఎన్ని బస్సులు ఉన్నాయి, 12 బస్సులు ఈరోజు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. మహిళలందరూ కూడా ఎక్కి మరి సీట్లు లేకపోకుండా ఈరోజు అక్కడ ఎంతమంది మరి ఒకరికొకరు కొట్టుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే అన్ని సరిపడా బస్సులు లేవు మనకి ఈ రాష్ట్రంలో. మరి ఇది కూడా కేవలం చెప్పేసి మరి ఈరోజు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే కాకుండా మరి ఇంకోటి హామీని ఈ రకంగా అన్ని కూడా మోసం చేసి మరి ఈరోజు గద్దెనెక్కింది. ఈరోజు ఏం చేస్తున్నారంటే కేవలం ప్రజల్ని మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకందరికీ వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పంపిస్తున్నారు. మరి ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు ఎక్కడ. మీరు చూస్తుంటారు ప్రతిరోజు పేపర్లో మనం చూస్తున్నాం, ఎక్కడో మహిళల మీద అగాయించారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా మానవంగా చేయడము. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈ రకంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ మేము మహిళల పక్షపాతి